హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. ఈరోజు మన వీడియోలో అయితే నైట్ టు మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను. తెలుసు కదా, వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ట్యాంక్లో అయితే వాటర్ నిండిపోతున్నాయి, అందుకని ఇంకా వాల్ అయితే ఆఫ్ చేశాను. వాషింగ్ మిషన్కి మీరు ట్యాంక్ ఎలా ఫిట్ చేసుకున్నారో చెప్పండి, చూపించండి అని చాలామంది అడిగారు. నేను మొత్తం కూడా మా ఆయన ఫోన్లో వీడియో అయితే తీపించాను, కానీ మిస్ అయింది అనుకుంటా, కనిపించట్లేదు. అందుకే అప్పుడు పెట్టలేకపోయా. ఇంకా ఈరోజు నైట్కి అయితే చపాతీ అలాగే పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను. మా వారైతే నాగర్ కర్నూలుకి వెళ్ళి నిండే ఇంకా పన్నీర్ అలాగే కూరగాయలు అయితే తీసుకొచ్చిండు. నేనే కాల్ చేసి చెప్పాను తీసుకురమ్మని. అసలు టైం ఎంత ఫాస్ట్గా గడిచిపోతుంది తెలుసా. మార్నింగ్ పనులన్నీ చేసుకుంటాం, మళ్ళీ మధ్యాహ్నం పాపతోని స్నానాలు అది ఇది టైం అంతా అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం అవ్వగానే పనులు స్టార్ట్ అవుతాయి. ఖాళీగా ఉంటారు ఇంటికాడ ఉన్నోళ్ళు అన్న మాటే తప్ప ఖాళీ మాత్రం అస్సలు ఉండదు. ఇంతకు ముందు కొద్దిగా కొంచెం ఫ్రీ టైం అయినా దొరికేది, ఇప్పుడైతే ఇంకా బిజీగా అయిపోయినట్టుగా ఉంది. ఖాళీ టైమే దొరకట్లేదు. కొంతమంది మీ వాయిస్ చేంజ్ అయింది అంటున్నారు. ఏమో, నేను ఫస్ట్ ఎలా వాయిస్ ఇస్తున్నానో ఇప్పుడు కూడా అలాగే ఇస్తున్నాను, కానీ ఎందుకు చేంజ్ అయిందో నాకు కూడా తెలీదు. అంటే ఈ మధ్య ఎండకు తట్టుకోలేక బాగా వాటర్ మెలన్ కూల్ది తినటం కానీ, ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ వాటర్ తాగటం కానీ చేస్తున్నాను కదా, కొంచెం గొంతు పోయినట్టుగా అయిందేమో అని నా ఫీలింగ్. చిన్నప్పుడు చపాతీ పిండి తడిపేటప్పుడు కానీ లేకుంటే ఉసుకలో కానీ మీరు అట్లా ఆడుకున్నారా? చపాతీలు చేస్తాము అనగా ఒక 10 నిమిషాల ముందు చపాతీ పిండి నానబెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి, చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి. నేనైతే టైం ఉన్నప్పుడు అలాగే చేస్తాను, ఇంకా టైం లేనప్పుడు తప్పదు కాబట్టి చేసేస్తాను. ఇప్పుడు కడుగుతున్న టమాటాలన్నీ కూడా మన ఇంటి దగ్గరనే కాసినాయి. కొన్ని టమాటాలకు తోలు పల్చగా ఉంటుంది, తొందరగా ఉడికిపోతుంది, కానీ ఇవి అట్లా లేవు, తోలు మందంగా ఉంది, ఉడకటానికి చాలా టైం పడుతుంది. నేను ఇప్పుడు జుట్టు అల్లుకొని కనిపిస్తున్నాను కదా, మామూలుగా అయితే రబ్బర్ బ్యాండ్ పెట్టి వదిలేస్తాను. ఇప్పుడైతే జడ వేసుకున్నాను కదా, కాసేపటి తర్వాత మళ్ళీ లేచినట్టుగా పిచ్చిదానిలాగా అయిందని అనుకోండి, మళ్ళీ విప్పి వేసుకునేంత ఓపిక ఉండదు అన్నట్టు. అదే రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నాను అనుకోండి, ఎన్నిసార్లు అయినా విప్పొచ్చు, వేయొచ్చు. అందుకని అల్లుకోవటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపాను. అల్లుకోవాలంటే కనుక మళ్ళీ దువ్వాలి, దూసే అల్లాలి. పన్నీర్ కర్రీ కోసం టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా అవి ఉడికేలోపు నేను చపాతీలు అయితే చేసేసుకుంటాను. మొన్నైతే రింగ్ లైట్ స్టాండ్ ఆర్డర్ పెట్టానని చెప్పాను, రింగ్ లైట్ ఒకటే వచ్చింది, స్టాండ్ రాలేదని చెప్పాను కదా. ఇంకా దాన్ని ఆలోచించి రిఫండ్ అవుతుందో లేదో అని భయంతోనే అలాగే రిటర్న్ అయితే చేసేసాను. రిటర్న్ చేసిన 1 డేలోనే నాకు మనీ అయితే పడింది, ఫుల్ హ్యాపీ. నేను ఆర్డర్ పెట్టుకున్న ట్రైపాడ్ వచ్చేసి 4500 అనమాట. రింగ్ లైట్ చాలా బాగుంది, 18 ఇంచెస్ ఫ్రేమ్. స్టాండ్ కూడా చాలా బాగుంది, కానీ ఏం చేస్తాం, రాలేదు. వస్తే గనుక నేను అస్సలు రిటర్న్ పెట్టేదాన్ని కాదు, ఇంకా అది రాలేదు కాబట్టి పెట్టక తప్పలేదు. ఇంకా ఈసారి అంత డబ్బులు పెట్టి సాహసం అయితే చేయలేను కాబట్టి తక్కువలో అయితే కొంటాను రింగ్ లైట్ ని. పిల్లలు ఇంతసేపు అవతలకి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రాసుకున్నారు. ఇంకా రాగానే పిండి కావాలి, పిండి ఇచ్చేదాకా పక్కకు జరగరు. అసలే మా వంశు తల్లి వండుకున్నది, వీని సౌండ్కి ఏడలేస్తుందో అన్న భయానికి వాడు అడిగింది వెంటనే వాని చేతిలో పెట్టేయాలి. ఏదైనా బాగా అమౌంట్ పెట్టి కొన్నప్పుడు అది మనకు మంచిగా వచ్చింది అనుకోండి, పెట్టి కొన్నందుకు కొంచెం సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుంది. నాకైతే కొంచెం భయంగా ఉండే, అంటే రిటర్న్ చేసిన తర్వాత మనీ పడతాయో లేదో, రింగ్ లైట్ రిటర్న్ చేసి కూడా నాకు వేస్ట్ అవుతుందేమో అని భయపడ్డాను. రింగ్ లైట్ ఉంటే దానికి సరిపోయే స్టాండ్ తీసుకుంటే సరిపోతుంది కదా అనుకున్నాను, కానీ మనీ లాస్ కదా, ఇంకా అందుకే ధైర్యం చేసి పెట్టేశాను. చపాతీలు ఒకరు చేస్తూ ఉంటే ఒకరు కాలుస్తూ ఉంటే చపాతీలు మెత్తగా ఉంటాయి. ఇంకా ఇది అసలే ఎండాకాలం కాబట్టి కొంచెం ఆరిపోయినట్టుగా అవుతాయి, అప్పుడు ఎంత కాల్చినా మెత్తగా అవ్వవు. ఇక టమాటాలు ఉల్లిగడ్డలు అయితే ఉడికినాయి, మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం అయితే ఏం లేదు. వాటినైతే మిక్సీ పట్టేయాలి. ఇంకా అన్నదమ్ములు ఇద్దరు కూర్చొని చపాతీలు చేయటం నేర్చుకుంటున్నారు. నేర్చుకోండిలే, ఫ్యూచర్లో నాకు అవసరం పడతారేమో. మగపిల్లలు హెల్ప్ చేయరు అనుకుంటాం, కానీ మన కొడుకులు కూడా మనకి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు. అత్తమ్మ వాళ్ళది మిక్సీ అయితే యూతల్నే ఉంది, ఇంకా వాళ్ళకి కూడా అవసరం ఉందంట. ఇంకా అందుకే వెంటనే వీటిని అయితే మిక్సీకి పట్టేశాను. ఆ తర్వాత
మిక్సర్ అయితే ఇచ్చి పంపించేశాను. మిక్సీ మా అత్తమ్మ వాళ్ళదైనప్పటికీ సగం మా ఇంట్లోనే ఉంటుంది. ఇక్కడ తీసుకోవచ్చు, కాకపోతే మహబూబ్ నగర్లో తీసుకుందాం అన్నట్టు నేను తీసుకోవట్లేదు ఇక్కడ. ఇంకా ఇప్పుడు చపాతీలు అయితే కావాల్చాలి. మా పెంక అయితే ఎక్కడ పెట్టినో అసలు దొరుకుతూనే లేదు. చాలా వెతికి ఇంకా దొరకకపోయేసరికి మా అత్తమ్మ వాళ్ళదైతే తీసుకొచ్చిన. ఈ పెంక అయితే చాలా మందం ఉంటుంది, కొంచెం లేట్ అవుతుంది అనమాట. పొయ్యికి అయితే సెట్ అవుతుంది ఈ పెంకు, రొట్టెలు చేయనికే బాగుంటుంది. స్టవ్ మీద అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నట్టు. చపాతీలు ఆయిల్ రుద్ది కనుక చేయకపోతే నాకు అసలు చేసిన ఫీలింగే ఉండదు. అంతేకాకుండా చపాతీలు మెత్తగా అనిపించవు నాకు, అందుకే ఆయిల్ అయితే యూజ్ చేస్తా. మా ఆయన పిల్లలకి షాప్ కాడ గులాబ్ జామ్ తీసుకొచ్చిండు, అట్లనే నాకు కూడా తీసుకొచ్చిండు. ఈ బాక్స్ లో ఒక్క గులాబ్ జామ్ అయితే వచ్చింది. స్మెల్ అయితే కొంచెం నాకు వెరైటీగా అనిపించింది. తింటే కూడా మనం ఇంట్లో చేసుకున్న ఫీలింగ్ లేదనమాట, కొంచెం వెరైటీగా అనిపించింది. వంశుతల్లి అయితే లేచింది. ఇక నేను వంట చేస్తున్నాను కదా అని మా ఆయన అయితే ఎత్తుకొని కూర్చున్నాడు. నేను 100 సార్లు సర్ది పెట్టినా సరే ఇక్కడ మాత్రం ఇలాగే అవుతుంది. సర్ది ఆస్టకు వస్తుంది. దీంట్లో అయితే నేను ఎవరిని బ్లేమ్ చేయలేను, నన్ను నేను కూడా బ్లేమ్ చేసుకోలేను. ఎందుకంటే ప్లేస్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం మామూలే కదా. ఎందుకో పన్నీర్ తినాలనిపించింది నాకు, అందుకే మా వారు నాగర్ కర్నూలుకి వెళ్తే చెప్పాను తీసుకురమ్మని. ఇంకా తీసుకొచ్చారు. పాలక్ పన్నీర్ అయితే చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇప్పుడు పాలకూర ఎక్కువగా తినకూడదంట కదా, ఇంకా అందుకని స్కిప్ చేశాను అనమాట. దానికి బదులుగా ఇంకా కర్రీ లాగానే చేస్తున్నాను. ఈ పన్నీర్ని కట్ చేసిన తర్వాత ఆయిల్లో అయితే వేయించుకుంటున్నారు కదా, నేను ట్రై చేస్తే మాత్రం మొత్తం కరిగిపోతుంది. అందుకని ఇంకా నేను డైరెక్ట్గా వేస్తున్నాను. ఇంతకు ముందు చేసినప్పుడు కూడా ఆయిల్లో ఫ్రై చేద్దామని చూశాను, కాకపోతే కొంచెం కరిగిపోయినట్టుగా అయిందనమాట. అందుకని ఇంకా డైరెక్ట్గా వేసేసాను. ఉల్లిగడ్డలు టమాటాలు అయితే మిక్సీకి పట్టాను కదా, ఇంకా పేస్ట్ అయితే ఇందులో వేసేస్తున్నాను. కొంచెం మగ్గి ఆయిల్ కొంచెం పైకి వచ్చినట్టుగా అవుతుంది కదా, అంతవరకు అయితే మూత పెట్టేయాలి. అయితే ఇంట్లో చాలా వరకు అన్ని సామాన్లు కూడా నిండుకున్నవి. ఇంకా నీరుపొడి కూడా అయిపోయింది, కారం పొడి. మిరపకాయలు 3 కిలోలు అయితే తీసుకొచ్చిండు, కానీ ఇంకా పాపతో నాకైతే తొడిమేలు తీయటానికి వీలు పడట్లేదు. ఇంకా అమ్మ అయితే వస్తానన్నది. ఇప్పటి వరకు అయితే షాప్లో అయితే కారం పొడి కొనుక్కొచ్చుకున్నాము, ఇంకా అదే యూజ్ చేస్తున్నాం. ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇంకా అందులో వేసేవన్నీ వేసేయాలి. యూట్యూబ్లో మనం వంటల వీడియోస్ చూస్తాం కదా, కారం కానివ్వండి, ఉప్పు కానివ్వండి, తగినంత అని చెప్తారు. ఆ తగినంత ఎంతనో తెలిస్తే అసలు మనం వంటలు ఎందుకు చూస్తాం యూట్యూబ్లో? అంతే కదా, తెలియకనే చూస్తాం. కానీ వాళ్ళు కూడా తగినంత అని చెప్తారు. పెరుగు వేసి కలిపిన తర్వాత కూడా కొంచెం ఆయిల్ పైనకి వచ్చే వరకు పక్కకు వదిలేసేయాలి. ఇంకా అందులో 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇంకా మనకి ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు. కొంచెం చిక్క ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు నేను వాటర్ తక్కువగా వేసాను. ఇంకా అందులోనే మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసేస్తున్నా. ఇంకా లాస్ట్లో అయితే ధనియాల పొడి అయితే వేసేసుకుంటున్నాను, అలాగే కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నా. ఇంకా అంతే, మన కర్రీ రెడీ అయిపోయినట్టే. కొంచెం దగ్గరికి ఉడికించుకున్నా. బయట అయితే వాతావరణం చాలా బాగుంది, అందుకే ఇంకా బయటనే కూర్చొని తిందాం అనుకున్నాము. కానుగ చెట్టుకు ఆకంతా రాలిపోయింది కదా, ఇంకా చెట్టుకు మొత్తం చిగురు వస్తే గనుక ఇంకా మంచి చల్లటి గాలి వస్తుంది. బయట చల్లగాలికి పడుకోవాలంటే మాకు కూడా ఇష్టమే, కాకపోతే నైట్ టైం బాగానే ఉంటుంది. తెల్లారే కొద్దీ ఇక మా బుక్కులు పనిచేయవు, నోస్లు ఇంకా బ్లాక్ అయిపోతాయి అనమాట, బిగ్గర్ అయిపోతాయి, ఇంకా తనలాడాల్సి వస్తుంది. ఆ భయానికి నేను అసలు బయట పడుకోను. ఇంకా వంట అయితే అయ్యింది. మా చిట్టి తల్లి కూడా స్టార్ట్ చేసింది సౌండ్ బాక్స్ అయితే. ఇంకా వాళ్ళ డాడీ ఎత్తుకొని కూర్చున్నాడు. ఇంకా పిల్లలిద్దరికి మేమే తినిపిద్దాం అన్నట్టు సపరేట్గా అయితే వేయలేదన్నమాట, ఇంకా మేమే తినిపిస్తాము. మా పెద్దోడైతే కొంచెం నిద్ర వస్తుంది తినను అన్నట్టు అన్నాడు. నేను తినిపిస్తారా అంటే ఇంకా వచ్చిండు. ఇట్లా ఈ ఫ్రేమ్ చూస్తుంటే ఈ జన్మకి ఇంతకంటే ఇంకేం కావాలనిపిస్తుంది. ప్రశాంతంగా ఫ్యామిలీ మొత్తం ఉండటం, ఇంకా ఇంతకు మించి ఏం కావాలబ్బా. ఇంకా తిన్న తర్వాత మా వాళ్ళందరూ కూడా వండుకున్నారు, కానీ నాకు మాత్రం నైట్ డ్యూటీ స్టార్ట్ అయ్యింది. ఈ మధ్య అయితే అసలు సరిగ్గా నిద్ర ఉండట్లేదు, పాప సరిగ్గా పడుకోవట్లేదు, నైట్ టైం పడుకోవట్లేదు,
అలాగే మార్నింగ్ టైం కూడా సరిగ్గా పడుకోవట్లేదు. అందుకే ఇంకా అస్సలు నిద్ర సరిపోవట్లేదు. నైట్ అంతా ఈమెతో సరిపోతుంది. మార్నింగ్ లేవాలంటే ఇబ్బందిగా ఉంది. ఉయ్యాలలో వేసి ఊపితే గనుక పడుకునేది, కానీ ఇప్పుడు అలా కూడా పడుకోవట్లేదు. ఇక మార్నింగ్ అయితే లేవక తప్పదు, ఎందుకంటే మా పెద్దోడిని స్కూల్కి పంపించాలి, వంట చేయాలి కాబట్టి ఇంకా ఉదయం అయితే లేచి పనులైతే చక్కచక్క చేసేసుకుంటున్నాను. కర్రీ అయితే చేసేసాను, బీరకాయ పెసరపప్పు అయితే చేశాను. ముందు వంట కంప్లీట్ చేసుకొని నిదానంగా మిగతా పనులు చేసుకుంటాను. బీరకాయ పెసరపప్పు మాడిపోకుండా కొంచెం మూత మీద నీళ్ళు అయితే పోసాను అనమాట, అందుకే ఉప్పు ఊరినట్టుగా అట్లా అయింది. ఇక గిన్నెలు అయితే తోమాలి. మా పెద్దోడిని పంపించిన తర్వాత ప్రశాంతంగా పాలు తాగుతున్నా. నైట్ అయితే చపాతీలు చేసినందుకు చపాతీలే తిన్నారు. ఇంకా అన్నం అయితే అట్లనే ఉండిపోయింది. వాడిని స్కూల్కి, వీడిని అంగన్వాడికి పంపించి పాప పడుకుంది అనుకోండి, ఇంకా నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక కాసేపు అలా కూర్చొని లేచి మళ్ళీ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్ అయితే చాలా ఘోరంగా అయ్యింది. ఆకుకూరలు అయితే అట్లనే పెట్టేసినాను అనమాట. ఇంకా దానికి ఉన్న మట్టి అంతా రాలి గలీజ్ అయింది. ఇప్పుడైతే ఇంకా మొత్తం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకొని అందులో ఉన్నవన్నీ కడగాలి. బాక్సులు అవన్నీ కూడా మంచిగా తోముకోవాలి. క్లీన్ చేయక కూడా చాలా డేస్ అవుతుంది అనమాట. అందుకే ఈరోజు ఉదయాన్నే ఈ పని అయితే పెట్టుకున్నా, మా బుడ్డది లేచేలోపు కంప్లీట్ చేసుకుందామని. ఒక సిస్టరు కామెంట్ పెట్టింది అనుకుంటా కూడా, కూరగాయలు సర్దేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసి సర్దండి అని. ఇప్పుడు కూడా మర్చిపోయాను, అన్నీ తీస్తున్నాను కానీ స్విచ్ అయితే ఆఫ్ చేయలేదు. వెంటనే గుర్తొచ్చి స్విచ్ అయితే ఆఫ్ చేశాను. నిమ్మకాయలు అయితే ఎండిపోయినాయి, నేను పట్టించుకోక అట్లనే ఉన్నాయి అన్నమాట. ఇంతకుముందు అయితే ఇవి అన్నీ తీసాను, సైడ్కున్న 4 కూడా తీసాను, కానీ ఇప్పుడు తీయడానికి రావట్లేదు. పైదైతే అసలే రావట్లేదు, ఇంకా వదిలేసాను. కిందివి 2 కూడా వచ్చాయి, మళ్ళీ లాస్ట్ది అసలు రావట్లేదు, ఇంకా దాన్ని కూడా వదిలేసాను. చూస్తున్నారు కదా, ఇంత చెత్త చెత్తగా అయిందనమాట. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక క్లాత్ తీసుకొని మట్టి ఉంది కదా, ఆ మట్టి మొత్తాన్ని కిందికి ఊడ్చేస్తున్నాను. ఇంకా తర్వాత తుడుచుకుంటే బెటర్గా ఉంటుంది, లేకపోతే ఆ మట్టి మొత్తం మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. తోటకూర తీసుకున్నాను అనుకుంటా, ఇంకా దాని గురించి మర్చిపోయాను అందులో పెట్టేసి. అది వాడిపోయింది, దానికి ఉన్న మట్టి మొత్తం రాలిపోయింది. బకెట్లో అయితే కొన్ని వాటర్ తీసుకొని ఇంకా అందులో అయితే లిక్విడ్ వేసి తుడుస్తున్నాను, కొంచెం మంచి స్మెల్ వస్తుందని. కొంతమంది 1 వీక్ మీల్ ప్రిపేర్ అన్నట్టు చేసుకుంటున్నారు కదా, నేను కూడా అట్లా చేసుకుందాము పిల్లలతో, నాకు ఈజీగా ఉంటుంది కదా అనిపించింది. కాకపోతే ఇంకా నేను పాడుగొట్టేస్తా, అదే మొత్తం ఖరాబ్ అయ్యేట్టు చేస్తాను. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక నేను సరిగ్గా యూజ్ చేసుకోలేదనుకోండి, ఇంకా అవి పాడవుతాయి. కానీ అలా చేసుకునే కంటే కూడా ఫ్రెష్వి చేసుకోవటమే బెటర్ ఏమో. బాగా వర్కింగ్ ఉన్న వాళ్ళైతే అలాంటివి యూజ్ అవుతాయి, మనకైతే నైట్ టైం చేసి పెట్టుకోవటం బెటర్. నేను కొన్ని ఛానల్స్ చూసానన్నమాట, అవి మన తెలుగు వాళ్ళవి కాదు, తమిళ్ ఛానల్స్. వాయిస్ ఓవర్ ఏది ఉండదు, జస్ట్ మ్యూజిక్ పెడతారు, ట్రెడిషనల్గా ఉంటాయి. అయితే ఒక్క వీడియోకి ల్యాక్స్లో వ్యూస్ పోతాయి, 1 కోటి వరకు కూడా పోతాయి. వాయిస్ ఓవర్ ఉండకపోయినా జస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది అంతే. ఇంకా కెమెరా క్వాలిటీ కానీ వాళ్ళు తీసేది కానీ ఎంత బాగా తీస్తారో. నాకు కూడా అలా ట్రై చేయాలని ఉంది, ఫ్యూచర్లో ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేస్తాను అలాగా. ఎలకలు ఈడ సపరేట్ కాపురం పెట్టుకున్నాయి, కాకపోతే వంట అవి చేసుకోవన్నమాట, నేనే వండి పెడతా. తిని తిని కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఆ టాబ్లెట్స్ వేసుకుంటాయి. అన్నీ తెచ్చుకున్నాయి బాగానే ఉంది, కానీ టాబ్లెట్స్ ఎందుకు తెచ్చుకున్నాయి, అదే ఇంకా కడుపు నొప్పులు వేస్తే వేసుకుంటాయేమో పాపం. ఎంత గలీజ్ చేసి పెట్టినాయి చూసిరా, తెరిస్తే చాలు వాసన వస్తుంది. దాన్ని క్లీన్ చేయాలంటే కూడా నా వల్ల అవుతలేదు, కానీ చేయక తప్పదు, ఎందుకంటే నేనే చేయాల్సింది, ఇంకెవరు. లోపలైతే క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా బయట కూడా క్లీన్ చేసుకుంటున్నాను. బయట అయితే ఏం లేదు, జస్ట్ దుమ్ము ఉంది, అందుకే నార్మల్గా తుడిచేసుకున్నా. ఎలకలు సపరేట్గా పెట్టుకున్న కాపురాన్ని కూడా ఇక నీట్ చేసిన, ఏం చేస్తాం. ఇంకా తర్వాత బాక్సెస్, ఫ్రిడ్జ్ ఐటమ్స్ అన్నీ కూడా మంచిగా తోముతున్నా. ఎండ అయితే బాగా కొడుతుంది, కాకపోతే మా బుడ్డ వండుకున్నది. ఇంకా తను లేచేలోపు నేను పని కంప్లీట్ చేసుకుంటే నేను ఫ్రీగా ఉండొచ్చు కదా అన్నట్టు కూర్చున్నాను. ఇక ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ ఎడ ఓపెన్ చేసి చూస్తారు అని భయం అవుతుంది, ఎందుకంటే అంత గలీజ్గా ఉంది కదా. మా అత్తమ్మ అయితే వచ్చిందనమాట, ఇంకా తనతో మాట్లాడుకుంటూ తోమేస్తున్నాను. అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మొక్కలైతే నాటాము, అదే మల్లె చెట్టు, మందారము,
ఇంకా కొన్ని మొక్కలైతే నాటామన్నమాట. అవి మంచిగా ఏనుకున్నాయి. మందారం చెట్టు అయితే మంచిగా పెద్దగా అయ్యింది. అదే వెళ్ళి చూస్తుందన్నమాట. మేము చాలాసార్లు అనుకున్నాము ఒక్క మందారం చెట్టు అయినా ఇంటి దగ్గర ఉంటే బాగుండేది అని. కొన్నిసార్లు పెట్టినాం కూడా ఏనుకోలేదన్నమాట. ఈసారి మంచిగా ఏనుకొని పెద్దగా అయ్యింది. మైదాకు చెట్టు కూడా పెట్టినున్నాము. ఇంత ప్లేస్ ఉంచుకొని మైదాకు చెట్టు లేకుండా మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది కదా అన్నట్టు నాటుకున్నాము. కాకపోతే అది పెరగనట్టుంది. చిగురు వచ్చినట్టే వచ్చింది, మళ్ళీ పోయింది. ఇంకా అన్నీ తోమేసి కాసేపు అయితే ఎండకు పెట్టేస్తున్నాను. వాటర్ అంతా ఒడిసిపోయిన తర్వాత ఇంకా లోపల సర్దేసుకుంటా. ఇవన్నీ సర్దటమే కాదు, మళ్ళీ కూరగాయలు కూడా సర్దాలి. ఎందుకంటే నిన్న నాగర్ కర్నూల్కి వెళ్తే తీసుకొచ్చారని చెప్పాను కదా. ఇంకా అవి కూడా నేను మొత్తం క్లీన్ చేసిన తర్వాత సర్దుకుందాం అన్నట్టు అలాగే పెట్టేశాను. ఎక్కువైతే ఏం తీసుకురాలేదు, ఎందుకంటే నేను వేస్ట్ చేస్తానని తెలుసు కాబట్టి. ఇంట్లో ఎవరికైనా ఒకరికి మాటికి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసే అలవాటు ఉంటుందంట కదా. మా చిన్నోనికి ఉంది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు, ఒకసారి క్యారెట్ తీసుకుంటాడు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు, ఒకసారి చింతపండు తీసుకుంటాడు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఏదో ఒకటి తీయటము, తినటము, లేదంటే కింద పాడేయటము. వాడికి బాగా అలవాటు అనమాట. ఓపెన్ చేస్తాడు, మూస్తాడు, ఓపెన్ చేస్తాడు, మూస్తాడు. వాడి బాధకి నేను లాక్ వేసుకుంటా. మా చిన్నోడు నా కడుపులో ఉన్నప్పుడు నేను మస్తు చింతపండు తిన్నా. అసలు చెప్పలేను, అసలు అంతగానం చింతపండు తిన్నా. అందుకేనేమో వాడు ఇప్పుడు బాగా చింతపండు తింటాడు. అసలే ఎండాకాలం కదా, ఏడ మోషన్స్ అయితే కానీ నాకు భయం అవుతుంది. ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంత నీట్గా ఉంది, కొత్తది కొన్నట్టుగా ఉంది. ఇది ఇలాగే ఉండాలి అంటే గనుక ఆకుకూరలు తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే చాలు. అవేంటంటే మట్టి ఉంటుంది కాబట్టి అలాగే పెట్టేసేసరికి గలీజ్ అవుతుంది. ఇక ఎలకల కోసం మళ్ళీ నీట్గా చేసి పెట్టినా, మళ్ళీ ఎప్పట్లాగా చేసేస్తారు. ఎలకలకు మందు చాలా సార్లు పెట్టినాము, కొన్ని చచ్చిపోతాయి, మళ్ళీ ఏ నుంచో వస్తాయి అంతే. ఇక ప్యాడ్ పెడితే ప్యాడ్ ఎత్తుకొని ఉరుకుతాయేమో, అంత పెద్దగా ఉన్నాయి. ఈ టమాటాలన్నీ కూడా ఇక మన ఇంటి ముందు కాసినాయే. పాప లేచేలోపు కూరగాయలన్నీ సర్దేసుకుంటే ఇక పోయి కొంచెం సేపన్నా రెస్ట్ తీసుకోవచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే కష్టపడి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని అబ్బా కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడు కరెక్ట్గా పిల్లలు లేస్తారు. ఎక్కువ కూరగాయలు అయితే ఏం తేలేదు. నాకు నచ్చని బెండకాయలు అలాగే పచ్చిమిరపకాయలు అయితే తీసుకొచ్చిండు. బెండకాయలన్నీ కూడా ఇక బాక్స్లో అయితే సర్ది పెట్టేస్తున్నాను. 2 బాక్స్లో అయితే నిండినాయి. ఇవైతే నేను ఫ్రై లాగా చేస్తాను కాబట్టి మాకు ఒక పూట లేకపోతే 2 పూటలు అంతకు మించి రావు. ఇంకా అన్నీ ఎక్కడవక్కడ పెట్టేశాను. ఇంకా చింతపండు ఒక్కటి బయట మిగిలిపోయింది. కవర్లో పెట్టి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని. ఒక బాక్స్ అయితే ఖాళీగా ఉంటేను చింతపండుని ఇంకా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా ఇదన్నమాట. మొత్తం సర్దేసుకున్న తర్వాత కొంచెం బాగుంది. ఒక 2-3 డేస్ తర్వాత చూడాలి మళ్ళీ ఎట్లా అవుతుందో. కొందరి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం నిండా సామానే ఉంటుంది. అసలు ఏం పెడతారో అర్థం కదబ్బా. ఒక బాటిల్లో అయితే నీళ్ళు పోసి పెట్టిన, ఎందుకంటే ఎండకి చాలా వేడిగా అవుతున్నాయి నీళ్ళు. అందుకని ఇంకా బాటిల్లో పోసి పెట్టుకున్న తాగటానికి. ఇంకా ఈ పనులన్నీ అయిపోయినాయి కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకుందాం. ల్యాప్టాప్ అయితే ఛార్జింగ్ పెట్టిన. నిన్న మొన్న అయితే వైఫై అయిపోయిందనమాట. వైఫై లేకుండే, అందువల్ల ఇంకా దీన్ని పెద్దగా యూజ్ చేయలేదు, పక్కన పెట్టేశాను. వైఫై ఉంటేనే మాకు దేనికైనా యూజ్ అవుతుంది. వైఫై కనుక లేదంటే నా మొబైల్ నెట్ దేనికి రాదు, నా ఫోన్కే సరిగ్గా రాదు. ఇంకా ల్యాప్టాప్కి ఏం కనెక్ట్ చేసుకోనికి వస్తుంది. ఇంకా పనులన్నీ అయిపోయినాయి కాబట్టి మా బుడ్డది లేచేలోపు కాసేపు రెస్ట్ తీసుకుంటా. ఇంకా మళ్ళీ తను లేచిన తర్వాత నూనె వేయటాలు, స్నానం చేపియటాలు, మస్తు పని ఉంటుంది అబ్బా. ఇంకా ఈ రోజటి వీడియో అయితే ఇంతే. మరొక వీడియోతో అయితే మళ్ళీ వస్తాను. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ వేసుకొని వెళ్ళండి. ఉంటానండోయ్, బాయ్ బాయ్.